ఉంది. ఈ అంశంలో మనం స్పెషల్ డిబేట్లో చర్చ చేస్తున్నాం. ఈ డిబేట్లో మనతో స్టూడియోలో ఉన్నారు వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ నాయకులు. అదే క్రమంలో జూమ్లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ పివి రెడ్డి గారు. ముందుగా వెంకట్ గారితో మాట్లాడదాం. వెంకట్ గారు, శ్రీనివాస్ గారు, మొత్తానికి ఆ బడే బాయ్ చోటే బాయ్ ఈ బంధం బీజేపీ కాంగ్రెస్లు మధ్య అంతర్గతంగా ఒక పొత్తు నడుస్తోంది. దీంట్లో కాంగ్రెస్ బీజేపీ వేరు కాదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి కూడా మరి సచివాలయంలో ప్రెస్ మీట్తో మాట్లాడినప్పుడు మెట్రో రైల్ విషయంలో కేంద్రం 50% వాటాకు రావట్లేదు, అదే క్రమంలో మేము సొంతంగా చేసుకుందామంటే అప్పు 13,000 కోట్ల రూపాయలకు అడ్డు తగులుతుందని చెప్పి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. సో ఒకవైపు మీకు కేంద్రం నుంచి ఖచ్చితంగా సహకారం కావాలి, మెట్రో రైలు విషయంలో 50% వాటా కావాలన్నా, అదే క్రమంలో దానికి సంబంధించిన లోన్ కావాలన్నా రైల్వే శాఖ నుంచి, కేంద్ర రైల్వే శాఖ నుంచి మీకు ఆమోదం ఉంది. కానీ మీరు సఖ్యతగా ఉండాల్సిన చోట మీరు గిల్లి కజ్జాలు పెట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం ఎట్లా చూస్తారో ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం. సఖ్యతగా ఉండాలంటే అదే వ్యక్తిగత అంశం కాదు కదా శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉంటున్న వ్యవహారం. మీరు అడిగారు ఎందుకు కిషన్ రెడ్డి గారినే ప్రశ్నిస్తున్నారని. కిషన్ రెడ్డి గారేమో రోడ్డు మీద తిరిగే వ్యక్తి కాదు కదా. ఈ రాష్ట్రం నుంచి ఒక ఎంపీ, అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర కోటా నుంచి కదా ఆయనకు వచ్చింది కేంద్ర మంత్రిగా. తెలంగాణ రాష్ట్ర వ్యక్తే కాకపోయి ఉంటే ఇక్కడ ఏది కేంద్ర మంత్రి ఎందుకు వచ్చేది? సో అథారిటరీగా ఉన్నారు కాబట్టి అడిగారు. అడగడం మాత్రమే కాదు, గట్టిగా చెప్తాం. ఎందుకు చెప్తామంటే మీరు పోయి అక్కడ పోయి పుల్లలు పెడుతున్న వ్యవహారాన్ని అంతా గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడంతా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముఖ్యమంత్రి గారు చెప్తున్న తర్వాత 100% అడుగుతాం. శ్రీనివాస్ గారు ఒక మాట లాజికల్గానే మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మెట్రోని తెచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. కేంద్రంతో సహకారం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో మెట్రో తెస్తే కేవలం బీఆర్ఎస్ పార్టీ గతంలో హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు మాత్రమే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పెంచడం మాత్రమే జరిగింది. అప్పటికే దాదాపు ఎక్కువ శాతం పనులు అప్పటికే అయిపోయినాయి. కొంతవరకు వాళ్ళు ఏదైతే ఉన్నారో బదులు నిధులు కేటాయించి కొంతవరకు దాన్ని చేసుకున్నారు. వాళ్ళే ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్కి ఏది నరేంద్ర మోడీ గారిని కూడా పిలిచారు కదండి. నరేంద్ర మోడీ గారిని పిలిచినప్పుడు ఎవరైనా సరే, ఏ పెద్ద మనిషి అయినా పెద్దన పాత్రలో ఉన్నప్పుడు దీంట్లో నా కాంట్రిబ్యూషన్ ఉందా లేదని చెప్పి అడుగుతారు. ఎక్కడికైనా మనం గృహప్రవేశానికి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా ఎంతో మనం చదివించుకోవడమో లేకపోతే ఎంతో వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ కష్టానికి మనం తోడవ్వాలని అనుకుంటాం. ఎక్కడ తోడ్పాటు అయిందండి బీజేపీ? ఎక్కడ తోడ్పాటు అయింది కేంద్ర ప్రభుత్వం? 12 సంవత్సరాల వరకు వాళ్ళ పైన అధికారులు ఉన్నారు కదా. సో తెలంగాణ రాష్ట్రానికి రైల్వేని ఫస్ట్ ఫేజ్లో మీ కాంట్రిబ్యూషన్ లేదు, సెకండ్ ఫేజ్లోనైనా మీ కాంట్రిబ్యూషన్ ఉండనివ్వండి. మీరు పైసలు పెట్టండి. పైసలు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెట్రోను విస్తరింపజేయడంలో మీ భాగస్వామ్యం ఉండమని అడిగినాం. భాగస్వామ్యం అయిన తర్వాత ప్రచారం చేసుకోండి అని కూడా చెప్పినాం. తప్పేముంది దాంట్లో? నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి మన్ కీ బాత్లో చెప్పాల్సిన వ్యవహారాన్ని ఇక్కడ సభలు సమావేశాలు పెట్టి పెట్రోల్ని తగ్గించండి, డీజిల్ వినియోగాన్ని తగ్గించండి, గోల్డ్ వినియోగాన్ని తగ్గించండి అన్నారు కదా. సో ప్రజా రవాణా వ్యవస్థను బలవంతం చేసే ప్రయత్నం చేయండి. ఎవరొద్దంటున్నారు మిమ్మల్ని? సో మీరు ఎంతసేపటి గిల్లి కజాలాడి తెలంగాణ రాష్ట్రం ఒక రాజకీయ కూపంలో వాడుకొని తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయంగా వాడుకుందామంటే తెలంగాణ ప్రజలు సహిస్తారని ఎట్లా అనుకోవాలి శ్రీనివాస్ గారు? ఇప్పుడు నేను మెయిన్ పాయింట్లోకి వస్తాను. ఈరోజు ఏదైతే 13,500 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఎల్ఎన్టీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో మెట్రో వ్యవస్థని మేము నడిపాము, మా వల్ల కాదు, మాకు అది ఆర్థిక భారం అవుతుంది, ప్రతి సంవత్సరం మీకు 400 కోట్లు మాకు ఆర్థికంగా మా మీద భారం అవుతుందని చెప్పి ఎల్ఎన్టీ అన్న తర్వాత ఆ ప్రజా రవాణా వ్యవస్థని ఎన్నో లక్షలాది మంది ఎవరైతే ఆ ప్రజా రవాణా వ్యవస్థని బేస్ చేసుకుని ప్రయాణిస్తున్నారో ఈ తెలంగాణ ప్రజలకు ఆసరగా ఉండాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఆ ఎల్ఎన్టీని మేము స్వాధీనం చేసుకుందాం అనుకుంటాం. ఇట్స్ అ డేర్ స్టెప్ శ్రీనివాస్ గారు. ఈ దేశంలోనే ఏ ప్రభుత్వాలు ఈ పని చేయట్లేదు. ఉన్న వాటినే లాభాలు ఉన్న వాటినే ప్రైవేట్ పరం చేస్తున్న సందర్భంలో భాగంగా ఆల్రెడీ నష్టాల్లో ఉన్న వాటిని మేము స్వాధీనం చేసుకొని కేవలం 4% వడ్డీతోనే ఈరోజు 13,500 కోట్ల రూపాయలని మనకి ఏదైతే రైల్వే సంబంధించిన ఫైనాన్స్ బోర్డు ఉందో అక్కడ నుంచి తెచ్చుకునే క్రమంలో భాగంగా జపాన్ నుంచి ఆ పైసలు ఇక్కడ మళ్లింపు జరుగుతున్న క్రమంలో దాన్ని అడ్డుకట్ట ఎందుకు వేసారని అడుగుతున్నాం. ఇంత సస్టైనబుల్ వేలో, ఇంత ప్రాపర్ పద్ధతిలో ఈ రాష్ట్రం అప్పుల పాలైనా కూడా అయినా సరే ప్రజల మీద భారం పడకుండా రైల్వేని కాపాడుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వేలో కృషి చేస్తే దానిపై అక్కడ పుల్లబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఆ టాపిక్ వదిలేద్దాం. ఇంకోటి ఫేజ్ 2 వ్యవహారంలో 50% అమౌంట్ మీరేనే ఇవ్వండి, లేదు మాకు ఇవ్వడం చేత కాదు, మాకు తేయడం చేత కాదు, మేము తేయలేము, మేము ఇవ్వలేమనంటే మేమేమైనా తెచ్చుకుంటాం, మేమేమైనా చేసుకుంటాం, కానీ దానికి ఎన్ఓసీ చేయండి అని అడుగుతున్నాం. మిగతా రాష్ట్రాల్లో రైల్వేకి 50% అమౌంట్ బనాయించడానికి మీకు అవకాశం ఉంటుంది. ఎక్కడ? మీరు అధికారంలో ఉన్న చోట, మీ అధికారాన్ని కాపాడుకుంటున్న చోట అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రం దగ్గర మాత్రం ఉండదు. వీళ్ళకి 8 మంది ఎంపీలను ఇచ్చారు కదా సార్, తెలంగాణ రాష్ట్రం 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చాం కదా, 2 కేంద్ర మంత్రులను ఇచ్చాం కదా. ఆ కృతజ్ఞతను తీర్చుకోమంటున్నాం సార్. మేము వీళ్ళకు కొత్తగా ఏది పీకి కట్టమట్టమని మేమే అంటలేము.
ఈ మాట ఎందుకు అంత హార్ష్గా మాట్లాడాల్సి వస్తుందంటే ఈ తెలంగాణ రాష్ట్రం వీళ్ళ దగ్గర నుంచి ఆశిస్తుంది సార్. ఆశించే హక్కు మాకుంది. ఇప్పుడు మీరు అంటున్నారు బడే బాయ్ చోట బాయ్ అని చెప్పి, ఒక పెద్దన్న పాత్రగా ఉన్న వ్యక్తులను ఒక పెద్దన్నగానే చిత్రీకరిస్తాం. పెద్దన్న హిందీలో ఏమంటాం సార్? బడే బాయ్ అంటాం కదా. అట్లా సంబోధించడం, దాన్ని మీరు గౌరవంగా స్వీకరించండి, గౌరవంగా దాన్ని మీరు చేయండి. మీరు ఇవ్వమని అడుగుతున్నాం మేము. వీళ్ళంటారు కొద్దిసేపు డిపిఆర్ లేదంటారు. డిపిఆర్కి దీనికి ఏం సంబంధం సార్? ఏ డిపిఆర్తో ఏ సంబంధం సార్? ఇప్పుడు ఏదో ట్రిపుల్ ప్రాసెస్లో భాగంగా హైవేల నిర్మాణం జరుగుతుంది. డిపిఆర్ ఇవ్వకనుకుంటే ముందనే మీరు చేసుకుంటూ పోతున్నారా? అంటే మీరు ఇవ్వాల్సిన చోట, మీరు చేయాల్సిన చోట ఏదో కారణాన్ని చూపించి కనుక కొర్రెలు పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ధిక్కరించడానికి అవకాశం ఉంటుంది. కిషన్ రెడ్డి గారిని మాత్రమే అడుగుతాం సార్. కిషన్ రెడ్డి గారిని మాత్రమే అడుగుతాము. కిషన్ రెడ్డి గారు మాత్రమే దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారి మీద మాకు ఎంతో గౌరవం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉన్నారు. డే 1 నుంచి బీజేపీకి లాయల్గా ఉన్నారు. ఫస్ట్ నుంచి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తారు, ఎమ్మెల్యేగా పనిచేస్తారు, ఎంపీగా పనిచేస్తారు, కేంద్ర మంత్రిగా పనిచేస్తారు. సో వాళ్ళకి ఆ అవకాశం ఉంది కాబట్టి ఇవ్వమని అడుగుతున్నాం. మాకేం గట్టి పంచాయతీ ఉంటుంది సార్? కిషన్ రెడ్డి గారితో మాకేమైనా వ్యక్తిగత పంచాయతీ ఉంటుందా? గౌరవ ముఖ్యమంత్రి గారికి పంచాయతీ ఉంటుందా సార్? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కదా మేము చేసేది. మిమ్మల్ని కూడా 8 మందిని అక్కడ పంపించింది రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడమనే కదా. 2 కేంద్ర మంత్రులు ఉన్నది కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడమనే కదా. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో మీరు సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రస్తావిస్తున్నారు. మేము కూడా మీరు 8 మంది ఎమ్మెల్యే ఉన్నారు కదా, అక్కడ ఒక తీరుగా చూసి మా వాళ్ళు ఉన్న చోట ఒక తీరుగా చూస్తే మీరు ఒప్పుకుంటారా? దానికైనా మీరు ఆ అంశాన్ని కూడా మీరు స్వీకరించండి. మీ 8 మంది మాకెట్లనో మా 65-66 మంది కూడా మాకు అట్లే. సో మేము అందరినీ ఆ యాంగిల్లోనే మేము చూస్తున్నప్పుడు తప్పకుండా మీరు కూడా ఈ రాష్ట్రాన్ని ఏదో రాజకీయ కూపంలా కాకుండా, రాజకీయ అంశంలా కాకుండా ఒక అభివృద్ధి అంశంలో మీరు ఎందుకు చూడని అడుగుతున్నాం. చాలా నేను ఒకటే ఏమంటున్నాను అంటే సార్, చాలా గ్రేట్ఫుల్గా, చాలా గొప్పగా ఈ రాష్ట్రంలో మేము ఇది ఇవ్వగలిగినాం, ఇది మేము చేయగలిగినాం అని చెప్పే ప్రయత్నం ఒక్కటి కూడా బీజేపీ చేస్తలేదు. రైట్, ఓకే, 1 minute. వెంకట్ గారు. డాక్టర్ పివి రెడ్డి గారు. శ్రీనివాస్ గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న సెక్రటేరియట్లో మాట్లాడారు మీడియాతో. దాంట్లో 13,000 కోట్ల రూపాయల మెట్రో ఫేజ్ 2కి సంబంధించి వస్తున్న ఏదైతే ఆ లోన్ కావచ్చు, ఆ నిధులు కావచ్చు అడ్డుకున్నారు కిషన్ రెడ్డి గారు.